పద్మమోహన టీవీ అవార్డ్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. సో లాస్ట్ 35 years నుంచి పద్మమోహన అవార్డ్స్ వాళ్ళు ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. లైక్ ఎన్నో సోషల్ సర్వీస్ ఈవెంట్స్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ అండ్ అవార్డ్ ఫంక్షన్స్ ఇలా చేస్తూ వస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ టీవీ అవార్డ్స్, పద్మమోహన టీవీ అవార్డ్స్ బుల్లితెర పెద్ద పండుగ. ఇది ఒక బుల్లితెరలోనే ఒక పెద్ద పండుగలాగా జరుపుకుంటారు అందరూ. మనం ఈరోజు ఇంత పెద్ద ఈవెంట్, ఇంత పెద్ద పండుగ జరుపుకుంటున్నామంటే దాని వెనుక ఒక మెయిన్ పర్సన్ ఉన్నారు. లైక్ బ్యాక్ బోన్ లాగా ఈ ఇంత పెద్ద ఈవెంట్ని జరుపుకోవడానికి డే 1 నుండి మనందరినీ ఇట్లా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి ఇదంతా ఆర్గనైజ్ చేయడం కోసం. సో ఆ మాస్టర్ మైండ్నే అడిగి తెలుసుకుందాం ఇంక ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు చూడబోతున్నామో అండ్ వారు ఎలా ప్లాన్ చేశారో ఈవెంట్ని అండ్ వారి 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేసి. సో లెట్స్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ శ్రీ దేపల్ల యాదగిరి గౌడ్ గారు విత్ అ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాడ్స్. ఎలా ఫీల్ అవుతున్నారు 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్? ముందుగా వచ్చిన వారందరికీ శుభాభినందనలు, నమస్కారాలు. ఈరోజు నిజంగా చాలా ఆనందకరమైన రోజు. మన పద్మమోహన సంస్థ ఇది 35వ వార్షికోత్సవం. ఈ 35 సంవత్సరాల జర్నీని ఒకసారి రివీల్ చేసుకుంటే కనుక ఎన్నో మజిలీలు, ఎన్నో ముఖ్య ఘట్టాలు, అప్పుడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి సూపర్ స్టార్ కృష్ణ గారి దగ్గర నుండి వీళ్ళందరికీ సత్కరిస్తూ అంత పెద్ద లెజెండ్స్ నుండి కూడా ఈ రోజు వరకు కూడా చిన్న చిన్న కళాకారులను, ఈరోజు చాలామంది కళాకారులు వస్తున్నారు. వాళ్ళు ఎట్లా అంటే ఫస్ట్ స్టేజ్ ఎక్కే కళాకారులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళంటూ కూడా మనం అవార్డ్స్ ఇవ్వబోతున్నాము. ఎక్కడైతే ప్రతిభ ఉందో ఆ ప్రతిభను కనిపెడుతూ వాళ్ళను గుర్తిస్తూ వాళ్ళను స్టేజ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళతో పెర్ఫార్మెన్స్ ఇప్పించడము, పద్మమోహన అవార్డు వాళ్ళకి ఇచ్చి, ఒక విధంగా చెప్పాలంటే ఈ 35 సంవత్సరాలలో పద్మమోహన సంస్థ తరఫున అవార్డు తీసుకున్న వాళ్ళు చాలామంది పద్మశ్రీ అవార్డుకు, పద్మభూషణ్ అవార్డుకు కూడా ఎన్నిక కావడం మా సంస్థ గొప్పదనంగా నేను భావిస్తూ, ఇలాంటి కార్యక్రమాలను ఎన్నో, ఈ ఒక్క సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా సంఘసేవలో భాగంగా ఎన్నో ఉచిత కంటి పరీక్ష శిబిరాలు, నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు ఇవ్వడము, కళాకారులకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడము, ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేస్తూ, అలాగే గెస్టులు కూడా చాలామంది వస్తున్నారు. ఇంకా వాళ్ళందరినీ మనం ఇప్పుడు స్వాగతం పలుకుదాం.